బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్ ను ఈడీ అధికారులు కోరారు. అంతేకాకుండా కేటీఆర్ తో పాటు ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ఉన్న అప్పటి ప్రభుత్వ అధికారులందరినీ కూడా విచారణకు రావాలని ఆదేశించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. దీంతో వీరంతా చిక్కుల్లో పడ్డారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో నిందితులుగా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అరవింద్, బిఎల్ఎన్ రెడ్డిని జనవరి 2, 3వ తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ స్పష్టంగా పేర్కొంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ తో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓ పేరును చేర్చింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, యువనేత కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన్ను అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలవడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ మీద కేటీఆర్ అరెస్ట్ కాకుండా అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, కానీ ఈడీ అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. కేటీఆర్ ను ఈడీ తప్పకుండా ఈ కేసులో అరెస్ట్ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు సామాజిక మాధ్యమాల్లో ప్రజల్లో విస్తృతంగా జరుగుతూనే ఉంది. ఇదే జరిగితే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చెదురుమదురు సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ఈడీ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే కనుక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ విధమైన మలుపు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.